హాయ్, ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బీన్స్ కర్రీ. ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూసేయండి. చాలా మంచిది, ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది ఇది. బీన్స్ కర్రీ అనగానే చాలామంది భయపడతారు, ఉడకదేమో అని. అందరూ కుక్కర్లో వేసేస్తారు, కానీ అలా కాదు. ముందుగా ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు వేసుకొని బీన్స్ వేసుకోండి. బీన్స్ వేసాక కలుపుతూ ఉండండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. దీంట్లో ఏమీ యూజ్ చేయలేదు మనం, ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ఆయిల్లో పచ్చిశనగపప్పు వేసి మనం బీన్స్ వేసుకున్నాం అంతే. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఇలా వస్తుంది. మనం సిమ్లో పెట్టుకొని కర్రీని మగ్గించుకోవాలి, హైలో మాత్రం అస్సలు పెట్టకండి. 10 మినిట్స్ తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కారం, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాక, టమాటా వేసుకున్నాక మనం మిక్స్ చేయకుండా పసుపు ఉప్పు కారం వేసుకొని అలానే మూత పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం ఇలా కలుపుకోవాలి మొత్తం. అప్పుడు దాకా మొత్తం మగ్గనివ్వాలి పసుపు ఉప్పు కారం టమాటాను. రైస్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే, కర్రీ అయిపోయింది. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మనం కర్రీని ఆఫ్ చేసేయడమే. టమాటాని మనం అలా మగ్గించడం వల్ల టమాటా అనేది ఉడుకుతుంది, లేకపోతే టమాటా ఉడకకుండా అయిపోతుంది ముందే కలిపేస్తే. సో టమాటాని మనం పసుపు ఉప్పు కారం వేసి 15 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతే కర్రీ, చాలా ఈజీ అండ్ సింపుల్. బీన్స్ కర్రీ అని చెప్పి భయపడి చేయకుండా మానేయకండి, కుక్కర్లో వేయకండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే 15 మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోండి కొంచెం. లేదు అంటే డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చు, నో ప్రాబ్లం. ముదిరిపోయిన బీన్స్ ఉంటే కనుక ఉడకదు, సో మనం వాటర్ పోసుకోవాలి. లేదు లేతగా ఉంటే కనుక మీరు వాటర్ ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతే, బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.